రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వికలాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకుని దివ్యాంగులకు కాలనీ కట్టించాలని బండి సంజయ్ అన్నారు. ధరణి పేరుతో కొంతమందే లాభపడ్డారని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం నుండి అవసరమైతే నిధులు తెచ్చి జిల్లాలకు అభివృద్ధి చేస్తామని తెలిపారు. అక్రమంగా కబ్జా చేశారో వారిని స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అసలు విమర్శలు వస్తాయి పోతాయి. 100 మంది తిడతారు, పట్టించుకొస్తారు. కానీ 1000 మంది మేము వెనకాల మేము పొగుడుతూ ఉంటాం. వాళ్ళ గురించి ఆలోచించాలి. కాబట్టి ఆ విషయాలు మీరు చాలా సీరియస్గా మీరు ప్లాన్ చేయండి, సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు, ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు. కబ్జా చేయడం మాత్రం జాగ్రత్త చెప్తాను. ఎకరాలు దున్నే మొత్తం పుట్టుబడుతున్న పేరు ఏడలేదు. ధరణి పేరుతో మొత్తం కుంపందం వచ్చారు. ఇవాళ ధరణి అనేది వాళ్ళకు ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా శ్రద్ధించుకోలేదు. ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది. జిల్లాలో అయిన తర్వాత జిల్లాకు నవోదయ స్కూల్స్ కూడా వస్తున్నాయి. మీరు కూడా దానికోసం ఉత్తరం ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్నారు. ఇటీవల అరవింద్ గారు నిజామాబాద్ జిల్లా నాకు జైత్యాల జిల్లాలో కూడా 3 మండలాలు ఉంటాయి, కత్లాపూర్, మేడిపల్లి, భీమారం. మరి జైత్యాల జిల్లాకు నవోదయ ఇచ్చినప్పుడు ఎక్కడ పెడితే బాగుంటుందంటే మా 3 మండలాలు కూడా కనెక్ట్ అయ్యే పోర్టులో పెట్టాలని చెప్పని వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా జిల్లాకి ఇచ్చేది ఈ వేనుల 2 పట్టణాల మధ్యలో తీసుకొని మీరు ఇచ్చినట్టయితే మన పేద పిల్లలకు నవోదయాలు కూడా చదువుకోవడానికి వారికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలేజీలో స్కూల్ కూడా మీరు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలని, వీలైతే సైన్స్ స్కూల్ ఇలాంటివి మరపురాని మనం వాటిని తీసుకోవడానికి నాకంటూ అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్యలో ఐటీఐలు అన్నీ కూడా ఏటీసీలుగా మారుతున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారిన క్రమంలో మేము పుట్టిన గ్రామానికి సంబంధించినటువంటి పెద్దూరు వేనాలు కాబట్టి ఏటీసీ 42 కోట్లతో మనం తీసుకొని రావడం జరిగింది. నిధులు కూడా మంజూరు కాబట్టి ఈ సంవత్సరం నుంచి అక్కడ కూడా ఆ విధంగా మీరు కూడా ఈ ప్రాంతంలో మరుపురాని ప్రజలు కోరుకునేటువంటివి ఏమున్నా తీసుకురావడానికి కోసం, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా బయటలకు అతీతంగా మనం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరు మంచి పదవి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని మేము ఏమి చెప్పినా వాటిని తీసుకురావడం కోసం మీరు కూడా కంకణ బద్దులో సహకారం అందించి పనిచేస్తారని చెప్పిన ఆలోచనతోటి ఈ అంశాన్ని